ఇక మధిరలో బట్టి విక్రమార్క మరోసారి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే మధిర దశ దిశ మార్చే అవకాశం వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి మల్లు బట్టి విక్రమార్క సత్యమని నందిని అన్నారు. ఈసారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. గడప గడపకు కాంగ్రెస్ 6 గ్యారెంటీలను వివరిస్తూ బట్టిని గెలిపించాలని ఓటర్లకు మల్లు నందిని విజ్ఞప్తి చేశారు. మేము ప్రచారం చేసినప్పుడు కూడా వాళ్ళే మాకు ముందు చెప్తున్నారు ఏంటంటే మాకు 6 గ్యారెంటీ కార్డులు ఇచ్చిన ఈసారి కాంగ్రెస్కే ఇస్తామని చెప్తారు. ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈ 9-10 సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకి అసలు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు లాంటి ఏది బేసిక్ నీడ్స్ని కూడా పూర్తి చేయలేకపోయింది. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిగా ఏది అమల్లో తీసుకురాలేదు. ముఖ్యంగా ప్రజల్లో అసంతృప్తి బీఆర్ఎస్ పట్టు ఉందంటే అది డబుల్ బెడ్రూమ్ గురించి, పెరిగిన ధరల గురించి, గ్యాస్ ధరల గురించి, ఎలక్ట్రిసిటీ గురించి, ఇవి అన్నిటిపైన చాలా అసంతృప్తిగా ఉన్నారు. రైతు బంధు ఉందండి, లేకపోతే దళిత్ బంధు ఉందండి. దళిత్ బంధు కూడా చింతకాని మండలానికే పరిమితంగా ఉంది. దాని తర్వాత వేరే ఏ మండలానికి ఎక్కడ కూడా రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిగా దళిత బంధు అమలు చేయలేదు వాళ్ళు. అది కూడా చాలా అసంతృప్తి ఉంది. బీసీ బంధు కూడా ఏదో తూతు మంత్రం చేసి ఊరికి ఎవరో ఒకళ్ళు ఇద్దరికి వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళకి ఇచ్చేసి వదిలేశారు. అట్లనే మన గొర్రెల గురించి కూడా వాళ్ళు డీడీలు తీసుకొని కూడా ఇంకా వాళ్ళకి గొర్రెలు ఇవ్వలేదు. అంటే ఇంకా ఇంకొక వ్యతిరేకత ఏంటంటే బీసీలకి మేము చదువుకున్న పిల్లలు మా కాడ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మాకు బర్రెలు తీసుకొని అదే వ్యవసాయం చేయమంటే ఎట్లా జరుగుద్ది? చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాల పట్ల కూడా చాలా వ్యతిరేకత ఉంది. 10 సంవత్సరాల నుంచి కొత్త ఉద్యోగాలు ఎవరికి రాలేదు. వాళ్ళు దానికోసం పరీక్షలు పెట్టినా కూడా ఆ ఉద్యోగాలు రాకుండా చేయడానికి దాన్ని పేపర్ లీకేజ్ చేసేసి ఆ పరీక్షలనే రద్దు చేసేసారు. పరీక్షలు మళ్ళీ రద్దు అయితే మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే ప్రశ్ననే రాదుగా. కాబట్టి ఇటువంటి కుట్రలు చేస్తే ప్రజలు కూడా అర్థం అవుతుంది. ప్రజలేమో అమాయకులేని కాదు, వాళ్ళు అన్ని గమనిస్తున్నారు, అన్ని తెలుస్తున్నారు. ఈ 38th కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి 38 రోజు వచ్చిన రోజు ఓట్లు